హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తొంగల. ఐ హోప్ ఆల్ యువర్ ఫైన్. ఈరోజైతే నేను మన బైక్కి పాలిష్ అయితే చేసి చూపిస్తాను. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో నీట్గా ఎలా మెయింటైన్ చేస్తాం బైక్ అనేది అని చాలామంది అయితే అడిగారు. నేనైతే పాలిష్ యూస్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళందరికీ ఎట్లా యూస్ చేయాలో చెప్పలేదు క్లారిటీగా. సర్లే అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేద్దామనుకున్నాను. ఈరోజు నేను ఆల్మోస్ట్ 3 months అయిపోయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అప్పటి నుంచే పెడదాం అనుకుంటున్నాను వీడియో, కాకపోతే టైం అనేది కుదరట్లేదు మనకి పెడదాం అంటే వీడియో. సర్లే అని చెప్పి ఈరోజు ఎట్లాగైనా సరే వీడియో తీసి అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. కావాల్సిన ప్రొడక్ట్స్ వచ్చేసి మోటోమ్యాక్స్ లిక్విడ్ పాలిష్, ఇంకా ఒక మైక్రో ఫైబర్ క్లాత్, కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి, ఇంకా సాఫ్ట్నెస్ అనేది క్లాత్లో మనకి డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి మనం తుడిచినప్పుడు. ముందర బైక్ అనేది వాష్ చేసి పెట్టుకోండి, లేకపోతే పైన డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా వెహికల్ మీద, అది ఉండగా మీరు ఈ క్లాత్ రబ్ చేస్తే మాత్రం ఇంకా గీతలు అనేది ఎక్కువ పడిపోతాయి బైక్ మీద. ఈ పాలిష్ వచ్చేసి మోటోమ్యాక్స్ లిక్విడ్ పాలిష్ అని చెప్పాను కదా, ఇది రబ్బింగ్ కాంపౌండ్. ఇది మనకి 100 ml వచ్చి 70 rupees. ఒక బైక్ వచ్చేసి 3 times దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ప్రమోషన్ వీడియో అనుకుంటారు, మళ్ళీ ప్రమోషన్ కాదు, ఆల్రెడీ నేను యూజ్ చేశాను, కావాలంటే చూడొచ్చు మీరు ఇందులో. మీరు ఇంకా కొంచెం ఉంది, సర్లే వీడియో సరిపోద్దని చెప్పి షూట్ చేస్తున్నా. మీకు కార్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కార్స్ యూజ్ చేసుకోవాలంటే మనకి రబ్బింగ్ మిషన్స్ ఉంటాయి పాలిష్ చేసుకుంటాకి, ఆ మిషన్స్ వాడండి, లేకపోతే చేతులు పోతాయి మీకు. అంతసేపు రుద్దలేం, బైక్ చేయడానికే చాలా టైం పట్టింది, చెయ్యి హ్యాండ్ పెయిన్ వచ్చేసింది బాగా. చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ఈ ఫైబర్ క్లాత్ వచ్చేసి అమెజాన్లో మనకి 100 rupees అయితే ఉంటుంది. ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి మీరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 colors ఉంటాయి. వేసేద్దామా మరి? పుచ్చుక్ పుచ్చుక్. నేను ఓన్లీ వెహికల్ వరకే చూపిస్తాను, టైర్స్కి వాటి సెపరేట్ పాలిష్ ఉంటాయి, అదైతే చెప్పట్లేదు. నేను ఓన్లీ బాడీ వరకే చూపిస్తాను. మళ్ళీ మడ్ గార్డ్స్ ఉంటాయి కదా, మడ్ గార్డ్స్ కొంచెం లెదర్ టైప్లో ఉంటే మాత్రం వాటికి కార్డ్బోర్డ్ పాలిష్ అని ఉంటుంది, అదైతే యూజ్ చేయండి మీరు. నేనైతే ఓన్లీ మనకి ఇది మ్యాట్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్ ఉంటే ఇంకా నార్మల్గా ఉంటాయి వెహికల్స్, ఇదైతే మ్యాట్ ఫినిష్ నా బైక్ వచ్చేసి, దీనికైతే యూజ్ చేస్తున్నాను నేను. పుచ్చుక్ 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 మొత్తం వేసేయాలి. వేసి హ్యాండ్తోనే ఇట్లా అప్లై చేసేయండి, రుద్ది పడేయండి. మీరు వెహికల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా రైనీ సీజన్స్లో, ఇంకా సమ్మర్లో కూడా. మనకేమైందంటే తిరిగి తిరిగి వెహికల్స్ అవుట్ సైడ్ పైన లేయర్ ఉంటుంది పెయింట్ అనేది, ఆ పెయింట్కి ఒక డల్ లేయర్ లాగా ఏర్పడిపోతుంది ఆ డస్ట్ అంతా. ఇప్పుడు అదంతా ఇదైతే క్లియర్ చేసిద్ది పాలిష్ వచ్చి, కొంచెం బ్రైట్నెస్ వచ్చింది కలర్కి, ఆ డల్నెస్ అంతా పోయిద్ది అనమాట. మీరైతే ఎవ్రీ 6 monthsకి అయితే యూజ్ చేసుకోండి, నేను కూడా ఎవ్రీ 6 monthsకి యూజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే బైక్ అనేది మీరు తర్వాత పాలిష్ చేసినప్పుడు నీట్గా వచ్చింది. మరీ ఓల్డ్ బైక్ మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసి మొత్తం బయట ఎక్స్టీరియర్ అంతా పాడైపోయిందో చేసుకుంటే మాత్రం ఏ పాలిష్ రాదు, వచ్చినా కానీ నీట్గా కనపడదు మీకు. ఫస్ట్ కొన్నప్పటి నుంచే బైక్ నీట్గా మీరు ఇట్లాంటి పాలిష్ అన్నీ అప్లై చేసుకుంటే యూజ్ చేసుకుంటే ఎన్నాళ్ళున్న బైక్ నీట్గానే ఉంటుంది. జస్ట్ అంతా ఒక 70 rupees పెడితే వచ్చేసింది మీకు ఈ ప్రోడక్ట్. బైక్ మాత్రం మినిమం 1 lakh లేని ఏ బైక్ రాదు, అందరూ డ్యూక్స్ కూడా తీసుకుంటున్నారు, అన్ని బైక్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. బయట మీకు ఇదే పాలిష్ చేస్తారు, కొన్ని పాలిష్ సెంటర్స్ అని ఉంటాయి హైదరాబాద్లో, ఇంకా విజయవాడలో. మీ లోకల్ ఎక్కడైనా సరే ఉన్న చోట మినిమం ఇట్లా పాలిష్ అయితే 1000 rupees తీసుకుంటారు బైక్కి. మన వీడియో చూసి అయితే మీరు ఇంటి దగ్గర పాలిష్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి మీ బైక్ పాలిష్ చేసుకుంటే మాత్రం మనకి ఇన్స్టాలో కానీ ఎక్కడ షేర్ చేయండి, ఆ పిక్చర్ వచ్చేసి నేను మన స్టోరీలో అయితే పెడతాను. అప్లై చేసిన తర్వాత 10 minutes దాకా వదిలేసేయాలి బైక్ని, ఇదంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత అయితే మనం ఆ మైక్రో ఫైబర్ క్లాత్తో రబ్ చేయాలి. రింగ్స్ ఉంటే రింగ్స్ తీసేయండి, మళ్ళీ ఆ రింగ్ అనేది మీకు బైక్కి స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది. తీసేస్తాను ఇంకోటి రింగ్ అయితే తీస్తాను నేను హ్యాండ్ నుంచి. ఇలా మొత్తం మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే నీట్గా అప్లై చేసుకోండి. సైడ్ ఇండికేటర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం. మొత్తం రుద్దేస్తున్నా, చాలా టైం పట్టింది ఇదంతా చేయడానికి కూడా. ఆల్రెడీ 4 అయిపోయింది టైం.
హెడ్లైట్ ఉంది కదా, హెడ్లైట్ కూడా చేసుకోవచ్చు. తక్కువ అప్లై చేసుకోండి మీరైతే ఈ పాలిష్ క్రీమ్ వచ్చేసి, ఎందుకంటే చాలా హార్డ్ అయితే అయిపోయింది ఒకసారి డ్రై అయిన తర్వాత. హ్యాండ్ అనేది చాలా పెయిన్ వచ్చేసింది మీరు అంతసేపు రబ్బింగ్ చేస్తే హ్యాండ్తో. మినిమం మీరైతే ఆ పాలిష్ ఉంటుంది కదా, పాలిష్ మిషన్ ఉంటుంది, ఆ పాలిష్ మిషన్ అయితే కొనుక్కోండి. కారు ఉన్న వాళ్ళైతే. బైక్ అయితే ఎట్లా కొట్లా ఒక 2 అవర్స్లో అయినా సరే రబ్ చేసుకోవచ్చు మనం ఎట్లా కొట్లా. ఆ పాలిష్ అయితేనేమో అప్లై చేశాను బైక్ వచ్చేసి, ఒక 10 మినిట్స్ అట్లా డ్రై అయ్యేదాకా వదిలేద్దాం బైక్ని. తర్వాత అనేది పాలిష్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మొత్తం డ్రై అయితే అయిపోయింది పాలిష్ వచ్చి. కొంచెం క్లోజ్గా రండి కెమెరా. చూడండి మీరు మొత్తం డ్రై అయితే అయిపోయింది. ఇందాక బాగా ఫుల్ వైట్గా ఉంది కదా, డ్రై అయిపోయింది మనం అప్లై చేసిన చోటల్లా. ఇప్పుడైతే ఎట్లా రబ్ చేసుకోవాలో చూపిస్తాను పాలిష్. ఈ ఫైబర్ క్లాత్ తీసుకుని క్లాక్ వైజ్ రొటేషన్లో ఇట్లా రబ్ అయితే చేయండి నీట్గా. కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. కొంచెంసేపు క్లాక్ వైజ్, కొంచెంసేపు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే రబ్ చేసుకోండి. చేంజ్ చూడొచ్చు మీరు, కొద్దిగా ఇక్కడ అయితే అప్లై అయింది కదా, చూడొచ్చు మీరు నీట్గా అయితే వస్తుంది. హ్యాండ్ అయితే చేంజ్ చేసుకుంటా ఉండి, కొంచెంసేపు లెఫ్ట్ హ్యాండ్తో కొంచెంసేపు రైట్ హ్యాండ్తో, లేకపోతే మీకు చాలా పెయిన్ వచ్చేసింది హ్యాండ్ అనేది. చూపించడానికి ఈజీగానే ఉంటుంది వీడియోలో, మనం రబ్ చేయడం చాలా హార్డ్ అయితే ఉంటుంది ఈ పాలిష్ వచ్చేసి. ఒకసారి చూడండి మీరు, ఇక్కడైతే రబ్ చేశాను కదా, చూసారు ఎట్లా నీట్గా వచ్చిందో, మెరుస్తుంది పైకి మిర్రర్ లాగా. ఇట్లాగే మొత్తం బైక్ అంతా మనం రబ్ చేసుకోవాలి. కొంచెం ఎంత తుడుస్తూనే ఉంటా, ఇది మాత్రం అవదు. ఇది మొత్తం అయ్యేలోపు నేను మొత్తం తడిసిపోతా గైస్ చెమటకి. రాయల్ ఎన్ఫీల్డ్స్ కూడా పాలిష్ గురించి కావాలంటే మనకి మెసేజ్ అయితే చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నాకు సెపరేట్ వీడియో అయితే పెడతాను. దానికైతే స్టెయిన్లెస్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, మనకి క్రోమ్ పార్ట్స్కి సెపరేట్ పాలిష్ అనేది ఉంటుంది. అది కూడా వీడియో చేస్తాను డెడికేటెడ్గా. మీకు కావాలంటే చేస్తాను, లేకపోతే చేయను వీడియో వచ్చేసి. ఎవరైనా కావాలంటే సరే మనకి కమెంట్స్లో మనకి మెసేజ్ అయితే చేయండి, రాయల్ ఎన్ఫీల్డ్ వీడియో అని చెప్పి. బైక్కి లెఫ్ట్ పార్ట్ అయితే అయిపోయింది గైస్ పాలిష్ చేయడం. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ లైట్, ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్ ఉంది, ఇంకా రైట్ సైడ్ ఉంది బైక్కి. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా నీట్గా చూపిస్తాను. ఫైనల్గా అయితే బైక్ మొత్తం పాలిష్ చేసాం గైస్. 40 మినిట్స్ అయితే పట్టింది మనకి. ఒక సైడ్ అయితే నేను చేశాను, ఇంకో సైడ్ లక్ష్మణ్ అయితే చేశాడు. ఇద్దరు చేయడం వల్ల అయితే ఫాస్ట్గా అయిపోయింది మనకి. మళ్ళీ 40 మినిట్స్ వచ్చింది అని చెప్పారు కదా వీడియో టోటల్గా మనకి. మొత్తం అయితే అప్లోడ్ చేయను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. లేకపోతే ఇది అన్న పాలిష్ వీడియో అంటున్నావా, షార్ట్ ఫిల్మ్ అనుకున్నావరా అని చెప్పి అంటారు నన్ను. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక మినిమం ఒక 10 to 12 మినిట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఒకసారి మీరు బైక్ మొత్తం నీట్గా ఎట్లా మెరుస్తుందో. వర్త్ అని చెప్పుకోవచ్చు 70 రూపీస్కి అయితే ఈ ప్రోడక్ట్. నేను ఈ ప్రోడక్ట్ కొని ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం 65 రూపీస్ అంత ఉంది. చూసారు కదా గైస్ మొత్తం బైక్కి పాలిష్ అనేది ఎలా చేసుకోవాలో, ఏ మెటీరియల్స్ అయితే వాడాలో పాలిషింగ్కి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.